కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జనసేన నేత రాజ్ కుమార్ రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు కలియుగ ప్రత్యక్ష దైవమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు జనసేన పార్టీ కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు చెప్పారు। అలాగే కొండగట్టు అభివృద్ధి అంశంపై స్పందిస్తూ ఇటీవల గిరి ప్రదక్షిణకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి అంశాలపై మాట్లాడలేదని విమర్శించారు। కొండగట్టు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆసక్తి చూపారని ఇందుకోసం 30 కోట్ల నిధులు ఇచ్చారని పేర్కొన్నారు। రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని రాష్ట్రంలో జనసేన జెండా ఎగరడం ఖాయమని రాజ్ కుమార్ అన్నారు। ఆయన వెంట కరీంనగర్ జనసేన పార్టీ నాయకులు మొగిలిపాలెం రమేష్ ఉన్నారు। కలియుగ దైవం తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కొండగట్టు అంజన్న గారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది। ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి వర్షాలు గురించి మంచి సుఖంగా పంటలంతా పండి ఉండాలని మేము దేవుణ్ణి కోరుకోవడం జరిగింది। ముఖ్యంగా గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో తెలంగాణ ప్రజలకు మరియు ఆంధ్ర ప్రజలందరికీ కూడా దేశంలో ప్రజలందరికీ కూడా సేవ చేయాలి, ఇంకా తన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది। అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే నిన్న మన పొన్నమన్న రావడం జరిగింది తెలంగాణలో కానీ మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే చాలా మంది కూడా ఏమనుకున్నారంటే కొండగట్టుకు వచ్చి ఏదైనా మనకు వరం ఇస్తాడేమో లేకపోతే ఇంకేమన్నా మనకు ఈ సమస్యల మీద మాట్లాడతాడేమో అనుకున్నాం, కానీ కొంతమంది వచ్చిండు ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క తిరిగిండు పోయాడు అంతే తప్ప ఇక్కడ ఆయన చేసింది ఏం లేదు, ఇక్కడ సమస్యల గురించి మాట్లాడింది ఏం లేదు। ఈ కొండగట్టులో చాలా సమస్యలు ఉన్నాయి, ఒక పార్కింగ్ సమస్య ఉన్నాయి, గదుల సమస్యలు ఉన్నాయి, టాయిలెట్ సమస్యలు ఉన్నాయి, మంచినీరు సమస్య ఉన్నాయి, అన్నిటి సమస్యల మీద ఏం మాట్లాడకుండా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క ఒక షో ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి। కాబట్టి మీరు ఇంకొకరు ఎవరైతే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకుముందు మీరు ఈ మాటతో స్పందించడం ఈ మాట అనడం జరిగింది। ఈ విధంగా మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ పేడ్ ఆర్టిస్ట్ గా మీరే మాకు కనబడుతున్నారు తప్ప ఇక్కడ మీరు కొండగట్టుకు వచ్చి షో ఆఫ్ ఇచ్చిపోయిన తప్ప ఏం చేసిందైతే ఏం లేదు। మీరు ఏదైనా రాజకీయంగా కానీ లేకపోతే ఎవరైనా ఎక్కడికైనా పోటీ చేసి ఎక్కడికైనా రావచ్చు। మీరు ఇంకొకటి ఏంటంటే జనసేన అనేది ఆంధ్ర పార్టీ అనేది కూడా అన్నాం, ఇది ఆంధ్ర పార్టీ అది కాకుండా మీ కాంగ్రెస్ మీరు కూడా అనుకోవాలి, మీ కాంగ్రెస్ ఎక్కడ పుట్టింది, కాంగ్రెస్ అనేది వేరే కాడ పుట్టి ఇప్పుడు ఇక్కడ లేదా। అదేవిధంగా జనసేన అనేది మన తెలంగాణలో పుట్టింది, రేపోయే రాజకీయంలో రేపటి ఖచ్చితంగా జనసేన అనేది జెండా ఎగరేయబోతుంది తెలంగాణలో। అది మొదటగా కొండగట్టు నుంచే మాకు స్టార్ట్ అవుతుంది। మీ అందరికీ తెలుసు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొండగట్టు అంటే కూడా చాలా ఇష్టం, కాబట్టి వీరికి మనం 35 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి డెవలప్మెంట్ కి సహకారం చేశారు। ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిన్న ఇద్దరు మంత్రులు ఇద్దరు శాసనసభ్యులు వచ్చి చేసింది అయితే ఏం లేదు, గిరి ప్రదక్షిణ చేసి షో ఆఫ్ ఇచ్చి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క పోయారు తప్ప ఇక్కడ సమస్య లేదే, దేని గురించి కూడా మాట్లాడలేదు, ఆ సొల్యూషన్ కూడా ఏం చేయలేదు। ఇప్పటి కూడా మేము పొన్నం ప్రభాకర్ గారికి ఒకటి చెప్తున్నాం, మీరు రాజకీయంగా ఏదైనా కూడా మాట్లాడండి తప్ప వ్యక్తిగతంగా మా పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు దూషిస్తే మాత్రం రేపటి నాడు తెలంగాణ జన సైనికులంతా కూడా ఏకమై రేపటి నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం। మేము కూడా ఇక్కడ తెలంగాణలో ఈ రేపటి వచ్చే డిప్యూటీ ఎలక్షన్స్ లో కూడా మేము పోటీ చేయబోతున్నాం। రేపు జనసేనలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి వారి ఆశయాలు నచ్చి ఎవరైతే జనసేనలో జాయిన్ అవుదాం అనుకున్నారో వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం చెప్తున్నాం। తెలంగాణలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయం, ఖచ్చితంగా మేము ఈ కొండగట్టు అంజన్న చెప్తున్నాం। రేపు రాబోయే రాజకీయంలో రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా జనసేన పాల్గొంటుంది, జనసేన అన్నింటిలో పోటీ చేస్తుంది। మేము ఈ తెలంగాణ గడ్డపై జనసేన జెండా ఎగరవేస్తాం। జై శ్రీరామ్, జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం।